కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు బరితెగించారు. కౌతాళ మండల కేంద్రంలోని ఓ కాలనీలో ఏకంగా నడి రోడ్డుపై ఇల్లు నిర్మించారు. గత వైసీపీ హయాంలో స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. ప్రస్తుతం అదే నాయకులు మళ్లీ దాని వెనుక మరో ఇంటి నిర్మిస్తున్నారు. దీంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్తలు నిర్మిస్తున్న ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేశారు. నడి రోడ్డుపై ఇల్లు నిర్మిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాకు 70 ఏళ్ళ నుంచి ఉంది. ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాం 14 కుటుంబాలు. ఇది రోడ్డు మీద ఇల్లు దాదాపు 2021లో వైసీపీ హయాంలో ఇది ఇల్లు కట్టినారు, దౌర్జన్యంగా కట్టినారు. దీన్ని ప్రశ్నిస్తే ఎంఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి ఇది మాకు దారి చూపించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పటి నుంచి ఉండదు, ఇప్పుడు అక్కడ డ్రైనేజ్ ఉండదు, ఇక్కడ డ్రైనేజ్ ఉండదు. ముందు నుంచి ఇడిచి ఇప్పుడు స్థలాలు రోడ్డు మీద మధ్యన ఇల్లు కడుతుండారు సార్. మరి దౌర్జన్యం మీద మరి ఎట్లా 80 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. ఇదంతా మారేగో నుంచి ఇక్కడ నుంచి రస్తా ఉండే సార్. ఇప్పుడు వీళ్ళు అవతల సైడ్ డ్రైనేజ్ వేసినారు సార్ పంచాయతీ వారు. వీళ్ళు మా స్థలం అని వీళ్ళు రోడ్డుకి ఇంకా అడ్డంగా ఇల్లు కడుతున్నారు సార్. ఈ మన ఈ కాలనీ వాడు సార్, యువత కాలనీ వాడు సార్. పేరేమో బలరాము, తర్వాత సార్ లింగన్న, శివకుమార్, వీళ్ళందరూ రస్తాకి ఇల్లు కడుతున్నారు సార్. వాసులు అర్జీ ఇచ్చి ఉన్నారు, ఇంతకుముందు గతంలో ఇచ్చినారు. అదే ఆ విధంగా తహసీల్దార్ సార్ కూడా ఇచ్చినారు. వాళ్ళు కూడా ఇది విస్తరించబడినటువంటి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుందని తెలిపినారు. తర్వాత ఇక్కడ మన పంచాయతీ కార్యదర్శి కూడా సబ్ ఇన్స్పెక్టర్ కౌతాళం వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారన్నమాట. దీనిపైన తగు చర్య తీసుకోమని వాళ్ళు అర్జీ ఇచ్చినారు. దీనిపైన ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి తర్వాత రేపు వెళ్ళి దీనిపైన విచారణ జరిపి చర్య తీసుకుంటామని తెలుపుతున్నాను. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు బరితెగించి ఏకంగా కౌతాళం మండలం కేంద్రంలోని ఓ కాలనీలో ఏకంగా నడి రోడ్డుపై ఇల్లు నిర్మించారు. పూర్తి వివరాలు సుంకన్న అందిస్తారు. సుంకన్న, కౌతాళం మారెమ్మ గుడికి వెళ్లేటువంటి దారిని వైసీపీ కార్యకర్తలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని 2022లో అక్కడ రహదారిని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారు. తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి దాదాపు 14 కుటుంబాలు కూడా మార్గం లేకపోవడంతో చుట్టూ వేరే పక్కన మార్గాల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళని కూడా అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు రోడ్డును ఆక్రమించి ఇల్లు కడితే మేము ఎటు పోవాలని కూడా గతంలో కూడా పలుమార్లు కూడా వాళ్ళను నిలదీశారు. అయినప్పటికీ కూడా అయితే అధికారులను కూడా బెదిరించి వాళ్ళు అక్రమ నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో మళ్ళీ కట్టినటువంటి ఇంటి పక్కనే మరో నిర్మాణాన్ని కూడా చేస్తుండడంతో స్థానికులు కూడా ఆందోళన ఎదురారు. గతంలో కూడా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓకి అయితేనేమి, అదేవిధంగా ఎంపీడీఓకు, స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శికి కూడా దృష్టికి తీసుకెళ్లాము. అయినప్పటికీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం బరితెగించి అలాగే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి అక్కడే నివాసం ఉంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ అయితే పక్కనే మరో ఇల్లు కడుతున్నారు. దీనివల్ల కూడా మాకు రాకపోకలకు చాలా ఇబ్బందులుగా గురవుతున్నాము. దాదాపుగా 4 ఏళ్ల నుంచి కూడా ఈ సమస్యను పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా కానీ ఈ వైసీపీ కార్యకర్తల దౌర్జన్యాల వల్ల అధికారులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏకంగా జిల్లా కలెక్టర్కే స్థానికులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంటి నిర్మాణం చేపట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకంతా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మెయిన్ గా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై కూడా జోక్యం చేసుకొని తమ సమస్యను పరిష్కరించి అక్రమ నిర్మాణదారులపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సుంకన్న.